అన్వేష్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దీని మీద ఒకసారి చూద్దాం. హలో అన్వేష్ భయ్య ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఏంటి విశేషాలు? ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు. నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? నెంబరు ప్రపంచ యాత్రికుడు అంటే నెంబర్ కనుక్కోవడం ఈజీయే కదా భయ్యా. నేను దేశానికో నెంబర్ మారుస్తాను. ఓకే, దేశానికో నెంబర్, వారానికో నెంబర్. ఓకే, 6 ఫోన్లు 12 వాట్సాప్లు. మన దగ్గర మన నెంబర్ కొనుక్కోవడం బ్రహ్మదేవుడికి కూడా అసాధ్యం. నిమిషంలో మార్చేస్తాను నేను. ఇప్పుడు ఈ నెంబర్ ఉందా, ఈ నెంబర్ నేను ఇప్పుడు ఇంకో అరగంటలో మార్చేస్తాను. ఇంకో నెంబర్ వేస్తాను. ఇంకో నెంబర్ వేస్తున్నారా? ఎందుకంటే మామూలుగా ఉండదు అమ్మో. మరి ఒకరికి నెంబర్ ఇస్తే ఆడు ఇంకో 10 మందికి ఇస్తాడు. ఆడు మళ్ళీ గ్రూపులు ఎందుకు నాయన ఈ తలనొప్పి ఒకసారి పడ్డాలు. అంతేనంటారా? కాదు, ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నారు అన్వేష్? అల్బానియా, అల్బానియా, యూరోప్. యూరోపా? ఎవరిచ్చారు నెంబర్? ఎవరిచ్చారు చెప్పండి. ఎన్ని ఎందుకు నెంబరు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట. నాకు తెలుసు. ఇది జస్ట్ నాకు తెలుసులేండి. ఎందుకులేండి సార్. కాదు, మీరు 2023లో మెసేజ్ పెట్టారు అమెరికా వెళ్తున్నానండి, అదేంటి ఉన్నారా ఇంటర్వ్యూ చేద్దామని. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి కనపడ్డాం. అంటే రచ్చ ఎలాగుంది మంది? రచ్చ బానే ఉంది. నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను అన్వేష్ భయ్య. లైవ్ లోనా? లైవ్ కాదు భయ్య, నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను. ఎందుకంటే ఒక 6 months బ్యాక్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఫైట్ చేశాను. ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా యూత్ పాడైపోతున్నారు. దానివల్ల మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించాను ఆ టైంలో. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఒకే ఒక్కడు గవర్నమెంట్ ని కదిలిచ్చాడు, అది అన్వేష్. అలా ఇంకా బాబు నాయన విగ్రహం కట్టికండి నాయన. మీరు హ్యాపీగా ఉంటారు. నాకు నాయన నన్ను హీరో చేయకండి, మీకు దండం పెడతాను, మీకు కొబ్బరికాయ కొడతాను. ఓకే, అది గవర్నమెంట్ కదిలించింది రోషన్. కామన్ టీవీ రోషనే గవర్నమెంట్ కదిలించాడు. నాన్ విష్ నా కాదు నాయన. నాకు ఇవ్వక క్రెడిట్. చివరికి మిగిలేదిని ఊళ్ళు మా వైజాగ్ లో నుంచి శిలా విగ్రహం, దానికి నెత్తి మీద దండ, కిందన పండు, 2 అగరబత్తులు. ఎందుకు ఇది? అబ్బా కాదు, గవర్నమెంట్ కదిలించాను.